హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక చక్కని కథతో మీ ముందుకు వచ్చాను. వినేద్దామా? అనగనగనగనగా శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానం సభ నిండుగా ఉంది. ఆస్థానంలో తెనాలి రామలింగడు ఎప్పుడు ఆనందాలు పంచుతూ, నవ్వుతూ, నవ్విస్తూ, ఆట పట్టిస్తూ, వినోదాలు పంచుతూ ఉండేవాడు. రాజుగారు అప్పుడప్పుడు విచిత్రమైన ప్రశ్నలు వేసి తెలివిగా సమాధానం ఇచ్చే కవులను, పండితులను సత్కరిస్తూ కళాపోషణ చేసేవారు. ఒకరోజు కృష్ణదేవరాయలు రామలింగాన్ని చూసి నవ్వుతూ, "నువ్వు కొంచెం అందంగా ఉంటే బాగుండేది రామలింగ" అన్నాడు. అనేటప్పటికీ కొంచెం విచారం నటిస్తున్నాడు అనమాట రాజుగారు. అప్పుడు రామకృష్ణుడు తడుముకోకుండా, శాశ్వతత్వాన్ని పొందే గుణం కన్నా అశాశ్వతమైన అందం ముఖ్యం కాదు. మీ పాలనలో, మీ ఏలుబడిలో మేమందరం చాలా సుఖంగా ఉన్నాము. అది చాలు మాకు. అందం కంటే గుణమే గొప్పది అన్నాడు. అలా అని ఇప్పటికప్పుడు నువ్వు నిరూపించగలవా అని అడిగాడు రాజుగారు. "తప్పకుండా, మీ ఆజ్ఞ" అన్నారు తెనాలి రామలింగడు. "సరే అయితే నిరూపించన్నారు" రాజుగారు. ఓకే అని వెళ్ళి సేవకుడి దగ్గరికి వెళ్ళి సేవకుడి చెవిలో ఏదో చెప్పారు రామలింగడు. చెప్పేటప్పటికి ఆ సేవకుడు వెళ్ళిపోయాడు. రాజుగారు అడిగారు, "ఏం చెప్పావు అతనికి" అని అడిగారు. అడిగితే, "వాతావరణం చాలా వేడిగా ఉంది కదా, మీకు ఒక గ్లాస్ మంచినీళ్ళు తెమ్మన్నానండి" అన్నాడు రామలింగడు. సరేనని చెప్పేసి రాజుగారు, నిజమే కదా వాతావరణం, నిజంగా వాతావరణం వేడిగా ఉంది, అది కాకుండా ఈ మాటలు కూడా వేడివేడిగా వాడివేడిగా కూడా కొనసాగుతున్నాయి కదా, సభలో చర్చలు కూడాను. అందుకని ఓకే, కాస్త మంచినీళ్ళు తాగితే ఇంకా సుఖంగా ఉంటుంది అనుకున్నారు రాజుగారు. ఈలోగా సేవకుడు తీసుకొచ్చి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చారు. ఇచ్చేటప్పటికి రాజుగారు, "ఇంకా నా దాహం తీరలేదు, ఇంకో గ్లాస్ తెచ్చిపెట్టు" అని అడిగారు. అడిగేటప్పటికి మళ్ళీ రామలింగడు మళ్ళీ ఆ సేవకుడి చెవిలో గుసగుసలాడాడు. గుసగుసలాడేటప్పటికి ఆ సేవకుడు వెళ్ళి మళ్ళీ ఇంకో గ్లాస్ తోటి మంచినీళ్ళు తీసుకొచ్చి రాజుగారికి అందించాడు. అందించేటప్పటికి ఆ రాజుగారు నీళ్లు తాగి, "అమ్మయ్య, దాహం తీరింది, ప్రాణం లేచి వచ్చింది, ఈ నీటి మహిమ ఏంటో గాని చల్లగా తీయగా ఎంతో మధురంగా ఉన్నాయి" ఆయనకు లోపల ఉండే మాటలు పైకి అన్నాడు అనమాట. అనేటప్పటికి రామలింగుడు అందుకున్నాడు. "మహారాజా, మొదటి గ్లాసులో నీరు నేను బంగారు బిందులో నుండి తెప్పించాను, అది తీసుకుంటే మీకు దాహం తీరలేదు, అందుకని రెండవసారి చల్లటి నీటి కుండలోంచి నీరు తెప్పించాను, అది తీసుకున్నాక మీ దాహం తీరింది. ఇదే మహారాజా, అందమైన బంగారు బిందెలో నీటి కంటే మట్టి కుండలో నీరు గుణము, మంచి గుణం కలిగినటువంటి నీరు, అది చల్లని నీరు, అది చాలా విలువైనది, ఒప్పుకుంటారా" అని అడిగాడు నవ్వుతూ. అడిగేటప్పటికి రాజుగారు, "నిజమే కదా, ఇంత చక్కగా తెలివితేటలో ఇంత సూక్ష్మంగా మంచినీళ్ళు ఇచ్చి సమస్య పరిష్కారం చేసేటటువంటి మహత్తరమైన కవి సమ్మేళనానికి నా వందనాలు" అని చెప్పి మహారాజు విలువైన బహుమతుల్ని రామకృష్ణుడికి ఆ రోజు అందజేశాడు. ఇదేనర్రా ఈ కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి.